friends, this is Rajalakshmi, Faculty of Methodology, especially Biological Science Methods and Try Methods. So, ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. సో బయోలాజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో మొదటిసారి చూస్తూ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్ యొక్క లింక్ ఇవ్వబడింది. ఆ లింక్ని మీరు ఓపెన్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్కి సపరేట్గా బయోలాజికల్ సైన్స్ మెథడాలజీ బోత్ మీడియంస్ అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి బాటనీ జువాలజీ స్కూల్ అసిస్టెంట్ కంటెంట్కి సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ కూడా మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో యాప్ని ఒకసారి ఓపెన్ చేసి మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్ని మీకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి కోర్సెస్ని ఒకసారి చెక్ చేయండి. సో తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘంగా ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు ఎగ్జామ్ రాయడానికి సమయం దగ్గరకు వచ్చింది. సో ఎగ్జామ్కి లాస్ట్ 20 days మాత్రమే సమయం ఉన్న ఈ టైంలో దాదాపు అందరు స్టూడెంట్స్ చాలా ఒత్తిడికి గురవుతున్నారు. సో ఇక్కడ మీ టైంని ఎక్కువసేపు వేస్ట్ చేయను, జస్ట్ ఒక 4 points ఈ 4 విషయాల్లో మిమ్మల్ని మీరు ఒకసారి కరెక్ట్ చేసుకొని మీ ప్రిపరేషన్ ఫైనల్గా కొనసాగిస్తే ఎగ్జామ్ బాగా రాస్తారనేది నా ఉద్దేశం. సో మొట్టమొదటిగా స్ట్రెస్. సో ఎగ్జామ్ దగ్గర అవుతున్న కొద్దీ ఎంత బాగా చదివిన స్టూడెంట్స్కైనా స్ట్రెస్ ఉండడం సహజం. కానీ ఆ స్ట్రెస్ చాలా ఎక్కువైపోతే మీకు చదివింది గుర్తుండదు. ఒకటి అంటే టూ మచ్ స్ట్రెస్ వల్ల నష్టాలు. రెండోది ఏంటంటే కొత్తగా ఏదైనా విషయం చదవాలంటే ఆ అభ్యాసన లెర్నింగ్ అనేది ముందుకు పోదు. మీరు ఎంతసేపు బుక్ ముందు కూర్చుంటారు కానీ ఒక్క పాయింట్ కూడా బ్రెయిన్లోకి వెళ్ళినట్టు ఉండదు. సో టోటల్గా స్ట్రెస్ వల్ల కలిగే బిగ్గెస్ట్ లాస్ ఏంటంటే టైం వేస్ట్. ఇంకా ఎక్కువ రోజులు ఆ స్ట్రెస్లో ఉంటే ఫిజికల్ హెల్త్ కూడా పాడయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకోసం నేను ఏం చెప్తున్నానంటే రీసెంట్గా నేను కూడా పనుల ఒత్తిడితో ఒక 2-3 days చాలా సివియర్ స్ట్రెస్ గురయ్యాను. సో అంటే ఎక్కువ టెన్షన్ పడడం, ఆ టెన్షన్ వల్ల ఏమవుతుంది అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు అర్థమైంది ఏంటంటే అవుట్పుట్ చాలా వర్స్ట్గా వస్తుంది. మనము ఏదైతే టైంని యూజ్ చేయాలనుకుంటామో ఆ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి బదులుగా ఆ టైం చాలా విపరీతంగా వేస్ట్ అవుతుంది టూ మచ్ స్ట్రెస్ వల్ల. సో మినిమం స్ట్రెస్ ఉండడం సహజం. మినిమం స్ట్రెస్ ఉండడం వల్ల మన పనులు చాలా వేగంగా అవుతాయి. సో ఫాస్ట్గా అవుతాయి అన్నమాట పనులు. మినిమం స్ట్రెస్ ఎవరికైనా మంచిదే. అసలు స్ట్రెస్ లేకుండా ఉంటే అసలు గోల్స్ రీచ్ అవ్వలేము. కానీ మరీ అసలు చాలా యాంగ్జైటీ, చాలా టెన్షన్ వచ్చి ఫిజికల్గా కూడా హెల్త్ ఖరాబ్ అయ్యి బుక్ ఓపెన్ చేస్తే అసలు ఏం చదవలేని పరిస్థితి, షివరింగ్ వచ్చి ఈ టైప్ ఆఫ్ స్ట్రెస్లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది టెన్షన్ వచ్చేస్తుంది మేడం, టెన్షన్ వస్తుంది. సో ఈ టెన్షన్ ఎప్పుడు పడాలి అంటే స్టార్టింగ్లో పడాలి. అది నేను ఫస్ట్ నుంచి చెప్తున్న విషయమే. స్టార్టింగ్లో ఇంత టెన్షన్ ఉంటే మీకు సిలబస్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయేది. ఇప్పుడు మీరు రిలాక్స్గా ఉండేవాళ్ళు. సరే ఎనీహౌ అయిపోయిన కాలాన్ని మళ్ళీ తీసుకురాలేం కాబట్టి సో ఇక మనకి 20 days డ్యూరేషన్ ఉంది. మొట్టమొదటి మీరు చేయవలసింది సివియర్ టెన్షన్ వల్ల మనకు లాసే కానీ ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు ఆటో సజెషన్స్, సెల్ఫ్ సజెషన్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఈ టైంలో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎవరు ఓదార్చరు. ఫ్రెండ్స్ కూడా ఎవరి ప్రిపరేషన్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎవరు ఏ రకంగా అందుబాటులో ఉండరు. ఈవెన్ ఫ్యాకల్టీ కూడా స్పీడ్గా వాళ్ళ యొక్క అప్లోడ్ చేయవలసిన వీడియోస్ కానీ మీతో పాటు రన్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మీ స్ట్రెస్, మీ ఫ్రస్ట్రేషన్ అంతా విని ఇలా చేయండి అని పర్సనల్ ఒక్కొక్కరికి చెప్పేంత టైం ఎవరికి ఉంటుంది. ఇక్కడ అందరికీ టైం ప్రాబ్లం. టైం సఫిషియెంట్గా ఉంటే ఎవరైనా ఏ సర్వీస్ అయినా ఇవ్వచ్చు. అందుకోసం ఏం చెప్తున్నా అంటే నేను మీకున్న స్ట్రెస్ని విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఇప్పుడు మీరు ఏం చదవలేరు, కొత్తగా చదవలేరు, చదివింది మర్చిపోతారు. సో లాసే కానీ ఉపయోగం లేదని మీరు చెప్పుకోండి. సెల్ఫ్ సజెషన్స్, ఆటో సజెషన్స్ లైట్ తీసుకో. ఎందుకు ఇప్పుడు బాధపడి మనం ఏం చేయగలం, ఇప్పుడు ఇంతగా స్ట్రెస్ చేయడం వల్ల ఉపయోగం ఏముంది అని మీరు ఒకసారి సర్ది చెప్పుకొని సో పీస్ ఆఫ్ మైండ్తో పర్వాలేదు. ఫస్ట్ 15 days మీకు 18th ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే మనకు బయోలాజికల్ సైన్స్ స్టూడెంట్స్కి 24th వచ్చింది. సో దాదాపు 20 days అనుకోండి. ఒక 4 days అయిపోయినాయి, ఒక 20 days ఉన్నాయి. ఆ 20 daysలో లాస్ట్ 5 days అంటే ఎగ్జామ్కి బిఫోర్ ఉండే 5 days పక్కన పెడితే ఒక 15 days మీ చేతిలో ఉంది. 15 రోజులు, 2 weeks. సో 2 weeks చాలా ప్రాపర్గా యూజ్ చేసుకుంటే చాలా సబ్జెక్ట్ గెయిన్ చేయొచ్చు. 15 daysలో ఒక బుక్ రాయొచ్చు, 15 daysలో ఒక సబ్జెక్ట్ చదవచ్చు. అంటే ప్రాపర్గా టైం యూటిలైజ్ చేసుకుంటే
సో మీరేం చేయండి అంటే, మాకు అంత సామర్థ్యం లేదు మేడం అంటే తెచ్చుకోవాలి. ఇప్పటి వరకు మీరు చాలా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ గురుకులు ఎప్పుడు జరిగింది? ఆగస్టులో జరిగింది. అప్పటి నుంచి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అయినా ఇప్పటికి ఎందుకు స్ట్రెస్ గురవుతున్నారు అంటే, ఇక మన ప్రిపరేషన్లో కొన్ని లోపాలు ఉండడం వల్ల, ఎస్పెషల్లీ రివిజన్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నోట్స్ రాసుకుంటే ఈ టైంలో ఈ స్ట్రెస్ జరుగుతున్న ఈ టైంలో రివిజన్కి చాలా సూపర్గా ఉపయోగపడుతుందని చెప్పాను. మరి కంటెంట్ ఎంతమంది రాసుకున్నారో నాకు తెలియదు. సో నేనైతే మెథడాలజీకి సంబంధించినటువంటి నోట్స్ మీరు రాయలేరు కాబట్టి మొత్తం నోట్స్ అంతా రాసి యాప్లో అప్లోడ్ చేశాను. కొన్ని యూనిట్స్ స్టూడెంట్స్, కొన్ని యూనిట్స్ నేను రాసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన పనిని రెడ్యూస్ ద స్ట్రెస్. మీకున్న స్ట్రెస్ లెవెల్స్ని మీకు మీరు సెల్ఫ్ సజెషన్స్, ఆటో సజెషన్స్ ఇచ్చుకొని తగ్గించుకోండి. మీకు మీరు రిలాక్స్ అయిపోవాలి. దర్ ఇస్ నో అనదర్ వే. ఇంకా మీకు మీరే చెప్పుకోవాలి. కాస్త డీప్ బ్రేక్ తీసుకొని దానివల్ల వచ్చే నష్టాలను ఆలోచిస్తే ఎందుకు ఇట్లా అవ్వకూడదు. ఎండ్ ఆఫ్ ద డే మీకు ప్రిపరేషన్ ఏముండదు. పొద్దున్న సాయంత్రం వరకు కూర్చుంటే అవుట్పుట్ ఏముండదు సాయంత్రం వచ్చే వరకు. అప్పుడు మీకు వేస్ట్ అనిపిస్తుంది. మీకు మీరు ఒకసారి థింక్ చేయండి. ఒక 5 minutes 10 minutes టైం తీసుకొని ఎందుకు ఇంత స్ట్రెస్, దీనివల్ల ఏంటి యూజ్, అప్పుడు మీకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. రెండో విషయం ఏంటంటే థింక్ పాజిటివ్. సో పాజిటివ్గా థింక్ చేయండి. అంటే ఇవన్నీ నేను ఎక్కడో గూగుల్లోనే ఎక్కడో చూసి రాయలేదు. నేను చెప్పాలి అనుకున్నవి థాట్ వచ్చినప్పుడు అవి మళ్ళీ ఆ సీక్వెన్స్ మిస్ అవ్వకుండా ఇక్కడ బోర్డు మీద రాసి మరి చెప్తున్నాను. పాజిటివ్గా థింక్ చేయండి. ఇప్పుడు మొత్తం నెగిటివ్ థాట్స్, నాకు జాబ్ రాదు, ఈ తక్కువ టైంలో నేను చదవలేను. ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ పరిస్థితి అదే. నాకు జాబ్ రాదు రాదు అని పదే పదే నెగిటివ్ ఇన్పుట్ మీకు మీరు ఇచ్చుకోవద్దు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జరిగేటువంటి ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇయర్స్ టుగెదర్, సంవత్సరాలు, నెలలు, రోజుకి 10 గంటలు 12 గంటలు చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ని గెయిన్ చేసిన రోజుల్లో ఒక్కోసారి ఏదో కారణం వల్ల గవర్నమెంట్ జాబ్ రాదు. ఒక్కొక్కసారి చాలా తక్కువ ప్రిపరేషన్ చేస్తే కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఆ ఎగ్జామ్ రాసేటువంటి గంటల్లో ఏవైతే ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఉందో, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్ కదా మీకు రిజల్ట్స్ రావడానికి. సో మీరు సంవత్సరం చదివారా, 2 సంవత్సరాలు చదివారా, 1 నెల చదివారా అనేది క్రైటీరియా కాదు. ఎన్ని రోజులు చదివారు అనేది అది అసలు క్రైటీరియా కాదు, ఎవరు అడగరు. మీరు టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎన్ని బిట్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశారు. సో స్ట్రెస్ వల్ల మీకు ఎగ్జామినేషన్ టైంలో కూడా నెగిటివ్ అవుట్పుట్ వస్తుందమ్మా. టూ మచ్ స్ట్రెస్ పడవద్దు. రెండోది పాజిటివ్గా థింక్ చేయండి. మీకు మెంటల్ ఎబిలిటీస్ స్ట్రెంగ్థన్ అవుతాయి. ఇప్పుడు మీరు తక్కువ టైంలో ఎక్కువ చదవాలంటే మానసిక శక్తి అవసరం. సో మానసిక శక్తి అవసరమైనప్పుడు ఊరికే మిమ్మల్ని మీరు రెడ్యూస్ చేసుకొని మీ ఎబిలిటీస్ని నెగిటివ్ ఇన్పుట్ ఇచ్చుకున్నారనుకోండి, ఎట్లా, నాకు రాదు, ఇక నేను చేయలేను, టైం అయిపోయింది, ఇక డిఎస్సి వదులుకోవడమే, హోప్లెస్, హెల్ప్లెస్, నాకు ఇక హోప్స్ లేవు, ఇప్పుడు చదివిన రాదు అని 100 సార్లు అనుకోవద్దు. దానివల్ల మనం ఫిజికల్గాను సైకలాజికల్గాను ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడానికి అవసరమైన మెకానిజం అంతా లోపల జరుగుతుంది. వస్తుంది, నేను ఎగ్జామ్ బాగా రాస్తాను, ఎన్ని రోజులన్నా చదవని, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నేను కరెక్ట్ ఆన్సరే పెడతాను. పాజిటివ్ ఇన్పుట్ ఇచ్చుకోండి. మీకు మీరు పాజిటివ్గా థింక్ చేయండి. మీ బ్రెయిన్, నర్వ్ సిస్టమ్ కూడా దానికి అనుగుణంగా మారుతుంది. అంటే గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అవి మెంటల్ ఎబిలిటీకి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అలా పాజిటివ్ థాట్ వల్ల ఒక్కోసారి నిజంగానే తక్కువ చదివితే కూడా ఎగ్జామ్లో బాగా రాసిన పరిస్థితులు చాలామంది స్టూడెంట్స్ యొక్క లైఫ్లో ఉన్నాయి. ఈవెన్ నా లైఫ్లో కూడా ఉన్నాయి. చాలా ఇయర్స్ టుగెదర్ చదివి రాసినప్పుడు అంత బాగా ఎగ్జామ్ రాయలేము. కాబట్టి ఇప్పుడు మీరు ఎంతో కష్టాలు పడుతూ రాసినప్పుడు 1% పైన దేవుడు కూడా చూస్తుంటారు. కాబట్టి పరిస్థితులు ఒక్కోసారి మనకు అనుకూలంగా మారుతాయి. అంటే ఎగ్జామ్కి బిఫోర్ డే మీరు ఏదైతే చూస్తారో దాని నుంచి ఖచ్చితంగా ఒక బిట్ రావడం. సో అదే మనకు ప్లస్ పాయింట్. సో ఈ 15 డేస్ని మీరు ఏం చేయాలంటే పాజిటివ్గా థింక్ చేసి చక్కగా యూస్ చేసుకోండి. స్ట్రెస్ వల్ల, నెగిటివ్ థింకింగ్ వల్ల ఈ 15 డేస్ కూడా వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు చాలా రోజులు వేస్ట్ చేశారని బాధపడుతున్నారు కదా. సో ఈ బిఫోర్ ఎగ్జామినేషన్ ఈ 15 డేస్ చాలా వాల్యుబుల్. ఆ వాల్యుబుల్ 15 డేస్ 2 వీక్స్ వేస్ట్ అయిపోయినాయి అంటే నిజంగానే మీరు ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అయిపోయింది, పాస్ట్ గురించి మీరు థింక్ చేయదు. ప్రజెంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మంచి రిజల్ట్ అని ఫ్యూచర్లో మేము పొందుతామని ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాలి. ఆప్టిమిస్టిక్ నేచర్, ఆశావాదంతో ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. మనం చేసే పని ద్వారా మనకు బెనిఫిట్ ఉంది, ఖచ్చితంగా నాకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందని ఇక్కడ థింక్ పాజిటివ్ థింకింగ్ చేయాలి. ఇంకో విషయం, ఈ 15 డేస్లో మరి కొత్త టాపిక్స్ చదవాలా? చదవచ్చు. 15 రోజులు అంటే చాలా ఎక్కువే. కొత్త టాపిక్స్ అంటే
ఏదో మీరు ఇప్పుడు స్పెషల్గా కొన్ని గ్రంథాలు అయితే చదవరు కదా. కంటెంట్ చాలా వరకు చదివి ఉంటారు, మెథడాలజీ చాలా వరకు చదివి ఉంటారు. ఏదో 1-2 చాప్టర్స్ అసలు టచ్ చేయలేదనుకోండి, మీరు నిరభ్యంతరంగా ఈ టైంలో టచ్ చేసి అవి తీసి చక్కగా చదువుకోవచ్చు. ప్రశాంతంగా మీరు ఆ స్ట్రెస్ లేకుండా చదివితే ఎర్లీ మార్నింగ్స్ కూర్చోండి, చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తుంది బ్రెయిన్. సో మీరు అది చేయండి, పాజిటివ్గా థింక్ చేయండి, స్ట్రెస్ అనేది పక్కన పెట్టేసేయండి. 15 రోజులు చక్కగా ప్లాన్ చేసుకొని రీడ్ రివిజన్ ప్రాక్టీస్ ఈ 3 బాగా చేయాలి మీరు. ఇప్పుడు ఈ 15 రోజుల్లో మీరు ఏం చేస్తారంటే, మార్నింగ్ చక్కగా మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, స్కోరింగ్ సబ్జెక్ట్ మెథడాలజీ కంటెంట్. సో మనకు సింహభాగం అంటే ఎక్కువ వెయిటేజ్ కూడా రెండింటికే ఉంటుంది. 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 80 మార్క్స్, 20 మార్కులకు 60 మార్కులు ఈ 2 ఉన్నాయి. సో ఈ రెండింటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఎంత చదివితే అంత మార్క్స్ పెరిగే అవకాశం ఉన్నది. ఈ టైంలో కొత్తగా ఏ సబ్జెక్ట్ చదవద్దని చెప్తున్నామంటే కరెంట్ అఫైర్స్. ఇప్పుడు కొత్త కరెంట్ అఫైర్స్ ఇంత లావు ఇయర్ బుక్ ఒకటి కొనుక్కొని కొత్తగా మొదలు పెట్టారనుకో, అది దానివల్ల పెద్ద యూజ్ ఉండకపోవచ్చు. సో అది విషయం. కంటెంట్ మెథడాలజీ బాగా చదవండి. ఇట్లా మార్నింగ్ ఒక 4 అవర్స్ మెథడాలజీ చదవండి. 4 అవర్స్ మీరు 5 కూర్చున్నా, అట్లీస్ట్ 6 కూర్చున్నా, 5:30 కూర్చున్నా, మరి 2-3 అట్లా కూర్చోవద్దు. సో 5:30 ఆర్ 6 ఆ టైంలో కూర్చొని ఒక 4 అవర్స్, 10-10:30 లేకపోతే 9-9:30 ఒక 4 అవర్స్ వచ్చేటట్టు చూసుకోండి. ఫ్రెష్ అవర్స్లో బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, మీకు తెలిసిన విషయమే. ఇక బ్రేక్ఫాస్ట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని ఒక 11కి అట్లా కూర్చొని కంటెంట్లో కొంత భాగం బిఫోర్ లంచ్ ఒక 2-3 గంటలు వచ్చేటట్టు చూసుకోండి. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకోండి. కావాలంటే మళ్ళీ ఒక 3-4 అవర్స్, మొత్తం కంటెంట్ ఒక 5 to 6 అవర్స్ వచ్చేటట్టు చదువుకోండి. ఇందులో మీరు ఆ లాస్ట్ యూనిట్స్ మోడర్న్ టెన్స్ ఇన్ బయాలజీ అవి అసలు టచ్ చేయలేదు మేడం, మాకు ఇప్పటి వరకు రాదు అంటే అవి కూడా ఓపెన్ చేసి చదువుకోవచ్చు. సో అస్సలు చదవనివి ఫస్ట్ తీసి కొంత టైం అవి చదువుకొని, చదివిన యూనిట్స్ ఉంటాయి కదా, చదివిన యూనిట్స్ మళ్ళీ రివిజన్ చేసే ఉంటే రివిజన్ చేయండి. ఎవరో అడుగుతున్నారు, రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ మొత్తం చదవాలనిపిస్తుంది. సో అది కరెక్టే, అట్లా అనిపిస్తుంది. అలా అనిపించకూడదనే నేను ఫ్రమ్ ద బిగినింగ్ నేను చెప్తున్నాను, నోట్స్ రాసుకొని ఉంచుకోండి, ప్రిసైజ్ నోట్స్ అని చెప్పాను నేను. ఇప్పుడు గ్రంథాలు టెక్స్ట్ బుక్ తీస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చదవనట్టుగా అనిపిస్తుంది. సో కంటెంట్ మీరు ఎంత ప్రిపేర్ చేసుకున్నా నాకు తెలియదు, మరి నేను టైం లేకపోవడం వల్ల కంటెంట్కి నేనేం సర్వీస్ చేయలేకపోయాను. సో మెథడాలజీకి మాత్రం మళ్ళీ మీరు 3 గ్రంథాలు అంటే 3 అకాడమిక్ బుక్స్ రిఫర్ చేయాలి కాబట్టి అవి మీరు చేయవలసిన అవసరం లేకుండానే నేనే 3 బుక్స్ రిఫర్ చేసి ఒక 6 యూనిట్స్ నేను, ఒక 4 యూనిట్స్ స్టూడెంట్స్ చేత రాయించి, సో ప్రిసైజ్ నోట్స్ మీకు యాప్లో అవైలబుల్గా ఉంచాను. సో మీరు తయారు చేసుకున్న నోట్స్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఆ నోట్స్ రిపీటెడ్గా రివిజన్ చేయండి. కొత్త టాపిక్స్ చదివి జస్ట్ ఒక పాయింట్ లాగా నోట్ చేసుకుంటే అది కూడా ప్రిపరేషనే, పాయింట్స్ నోట్ చేసుకోవడం కూడా. సో ఆ విధంగా మార్నింగ్ ఒక 4 అవర్స్ ఏమో మెథడాలజీ, ఇక ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ వరకు మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ ఒక 5 అవర్స్ అనే కంటెంట్ చదువుకోండి. ఇక ఈవినింగ్ 7 తర్వాత మీకు ఒక 3 అవర్స్ 4 అవర్స్ చదవగలము, అట్లీస్ట్ 3 అవర్స్ అనుకుంటే అప్పుడు మీరు పర్స్పెక్టివ్స్ తీయండి. అంతేగాని పొద్దున్నే ఫ్రెష్ అవర్స్ ఓపెన్ చేసి కొత్తగా ఇయర్ బుక్ కరెంట్ అఫైర్స్ స్టాక్ జీకే బుక్స్ ముందు పెట్టుకొని 5-6 గంటలు టైం వేస్ట్ చేయకండి ఈ టైంలో. అర్థమవుతుందా? సో మెథడాలజీ కంటెంట్ ఫ్రెష్ అవర్స్లో కంప్లీట్ చేసుకోండి. తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇక లాస్ట్లో మీరు ఆ రోజుకి ఇంకా ప్రిపరేషన్ 1 గంట 2 గంటలు ముగిస్తారనగా మీరు ఇంతకుముందు చదివిన ఏమన్నా స్టాక్ జీకే అలాగే చూసుకునే కరెంట్ అఫైర్స్ ఉంటాయి, మెయిన్ టాపిక్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా టచ్ చేసేవి. అవార్డ్స్ అని, గేమ్స్ అని, ఇట్లాంటివి కొన్ని ఏరియాస్లో ఖచ్చితంగా బిట్ వస్తుంది అనేటువంటి ఇది ఉంటుంది కదా, అవి మీరు ఒకసారి చూసుకోండి. సో ఈ విధంగా 15 డేస్ని మీరు సార్ట్అవుట్ చేసుకొని సెగ్రిగేట్ చేసుకొని చక్కగా వినియోగించుకుంటే బాగా రాయొచ్చు ఎగ్జామ్. 15 డేస్ తక్కువేం కాదు. అంటే 15 డేస్లో ఏం చదువుతాం అంటే మరి ఇన్ని నెలలు ఏం చదవలేదు కదా, ఇన్ని నెలల్లో మీరు 15 డేస్లో చదివేంత కూడా చదవలేకపోతే అదంతా 15 డేస్లో చదవచ్చు. అంటే కొత్తగా ఇప్పుడే ఎవ్వరు ఫ్రెష్గా బుక్స్ తీసిన వాళ్ళు ఉండరు, ఎంతో కొంత ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి 15 రోజులు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఎగ్జామ్ బాగా రాయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే రీడ్ చేయండి, రివిజన్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్. ఇది మీకు చాలామంది స్టూడెంట్స్కి అర్థం అవ్వట్లేదు. మీరు సిలబస్ మొత్తం బాగా చదివేసి యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జామ్కి అసలు ఏం ప్రాక్టీస్ లేకుండా వెళ్ళారనుకోండి, సిలబస్ మొత్తం మీ గ్రిప్ ఉంది, ఈవెన్ దో చాలా బిట్స్ తప్పు పెడతారు.
డిఎస్సి యొక్క సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అదే. మనం ప్రిపరేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ప్రాక్టీస్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఈ విషయం నేను చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ స్టూడెంట్స్కి కొంతమందికి అర్థం కాలేదు. చదువుతూనే ఉన్నారు, ఇంకా చదవాలి, చదువుతూ ఎట్ ద సేమ్ టైం కొంత టైం సపరేట్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయమన్నాం కదా అని ప్రైవేట్ పబ్లికేషన్స్ తీసుకొని అందులో రకరకాల రాంగ్ క్వశ్చన్స్ ఉంటే అది ఒక ఫోటో తీయడం, నాకు వాట్సాప్ చేయడం, ప్లీజ్ గివ్ మీ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక ఇదే పని. అంటే చూడండి, ప్రైవేట్ బుక్స్లో రకరకాల లోపాలు ఉండొచ్చు, దాని గురించి నేను మాట్లాడటానికి ఇప్పుడు ఇది సందర్భం కాదు. మీకు ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తున్నాను, అకాడమీ ఈజ్ బెస్ట్ బుక్ ఫర్ డిఎస్సి. సో అకాడమీ బేస్లో రిఫర్ చేసి మీకు టెస్ట్ సిరీస్ తయారు చేసిన ఎక్స్పీరియన్స్డ్ ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్ లెక్చరర్స్ తయారు చేసినవి ఉంటే ఖచ్చితంగా మీరు కొనుక్కోండి. కంటెంట్కి కూడా మోర్ ప్రాక్టీస్ అవసరం, ఈజీ అయిపోతుంది. అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. మీరు ఎగ్జామ్లో కూడా ఒక బిట్ గురించి ఎక్కువ ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఉన్నారు కదా, ఆ క్వశ్చన్ అర్థం కావడానికి ఎక్కువ టైం పట్టదు మీకు. అసలు ఏం ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ ఫస్ట్ ప్రాక్టీస్ డిఎస్సి ఎగ్జామ్ అనుకోండి, ఒక్క క్వశ్చన్ మీకు తెలిసిన ఆ ఇచ్చిన వే ఆఫ్ ఆస్కింగ్, ఎలా అడిగాడు, దానికి ఆన్సర్ ఏం పెట్టాలి అని ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు టైం సేవ్ అవుతుంది. టైం సరిపోక చివరిలో ఒక 5 బిట్లు ఏదో ఒకటి చేసేసి ఇచ్చేసాము. ఇప్పుడు సిబిటి మోడల్ కాబట్టి బబ్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలవాటు లేని వాళ్ళకి సిబిటి మోడల్ కూడా టెన్షన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది. ఇప్పుడు నేను మెథడాలజీ గురించి చెప్తున్నా. మెథడాలజీ ఒకటే కాదమ్మా, కంటెంట్ కూడా మీరు ఏది పడితే అది, ఇప్పుడు ఏదో మీరు ఫినాన్షియల్ డిసిప్లిన్తో ఈ చదువు విషయంలో అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. చదువు విషయంలో మనం స్పెండ్ చేయాలి ఖచ్చితంగా. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా దాటేసి వచ్చాం కాబట్టి చెప్తున్నాం. ఇక్కడ మీరు కంటెంట్ విషయంలో కూడా ఎవరైనా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ లెక్చరర్ యొక్క బుక్ కానీ, అంటే ప్రాక్టీస్ బిట్స్ ఆన్లైన్లో కానీ దొరికితే మీరు తీసుకోవచ్చు. అంతేగాని కనపడిన ప్రతిదీ తీసుకోవద్దు. దానివల్ల మీకు కన్ఫ్యూజన్ మిగులుతుంది. వేరే స్టూడెంట్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు కంటెంట్ కూడా ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ మోర్ ప్రాక్టీస్. అలాగే మనకు మెథడాలజీకి వచ్చేసి నేను మొత్తం ప్రిసైజ్ నోట్స్ పెట్టడంతో పాటు యాప్లో నేను చేయవలసినంత చేశాను. వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేశాం. నోట్స్ స్టూడెంట్స్ రాసుకోలేరని మీరు రాసే నోట్స్తో నేను సాటిస్ఫై అవ్వక విత్ ఎగ్జాంపుల్స్ 3 అకాడమీ బుక్స్ రిఫర్ చేసి నోట్స్ పెట్టాం. సో ఓన్లీ అకాడమీ బుక్ బేస్డ్తోనే ఒక 1500 క్వశ్చన్స్. స్టార్టింగ్లో మీరు ఏ లెసన్ చదివిన వెంటనే ఆ లెసన్కు బిట్స్ చదువుకున్నట్టు కావాలి అని అంటే స్టూడెంట్స్ పీడిఎఫ్ ఫామ్లో పెట్టాను. తర్వాత లాస్ట్లో సిబిటి మోడల్లో మళ్ళీ కొన్ని పెట్టాను. అవి ఇవి ఒకటి అనుకుంటున్నారు, అది ఇది ఒకటి కాదు. ఆ బిట్స్ వేరే, ఈ బిట్స్ వేరే, రెండూ కలిపితే 1500 బిట్ల పైన ఉన్నాయి. ఆ రెండు కూడా ఆ 3 అకాడమీ బుక్స్ని బేస్ చేసుకుని రాసిందే. అంటే వెరీ న్యూ, మిడిల్లో వచ్చిన అకాడమీ బుక్, ఓల్డ్ బుక్. సో మనకి ఇచ్చిన సిలబస్ ఈ 3 బుక్స్లో ఉందన్నమాట. కాబట్టి ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ ఎన్ని రకాలుగా వస్తుందో అన్ని రకాలుగా బిట్స్ తయారు చేసి ఇస్తాం కదా, మీరు అవన్నీ అటెంప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మీరు అలవాటు పడతారు. ఇది అస్సలు ప్రాక్టీస్ లేకుండా మీరు డిఎస్సికి వెళ్ళడం, కంటెంట్ అయినా మెథడాలజీ అయినా మోస్ట్ డేంజరస్, గమనించండి. అలా అని మనకి ఆన్లైన్లో దొరికే ఫ్రీ ఎగ్జామ్స్ కానీ అందులో కీ కూడా తప్పు ఉంటుందమ్మా, దానివల్ల నష్టపోతారు. ఏ బుక్ పడితే ఆ బుక్ కొని అందులో కీ తప్పు ఉంటుంది, మరి ఇక్కడ ఈ ఆన్సర్ ఉంది ఏంటి అని అడుగుతారు. అది తప్పు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే టైం కూడా ఒకసారి నాకు ఉండదు. కాబట్టి మన యాప్లో మీకు నోట్స్ అంతా క్లియర్గా ఉంది. అలాగే పీడిఎఫ్ రూపంలో ఉన్నది మీరు ప్రాక్టీస్ చేయాలి, సిబిటి మోడల్లో ఉంది కూడా ప్రాక్టీస్ చేయాలి. రెండు కలిపి 1500 అప్లికేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి మెథడాలజీ. సో యాక్చువల్గా వీడియోస్ అలాగే బిట్స్, నోట్స్ 3 అంటే మీకు ఏది అవసరమైందో అంతవరకు చేయగలిగి మీకు అవైలబుల్గా ఉంచాము. ఇక అది మీరు యూటిలైజ్ చేసుకోవడం అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించేయండి, పాజిటివ్గా థింక్ చేయండి, రీడ్, రివిజన్, ప్రాక్టీస్. ఈ 3 ఈ 15 days చక్కగా ప్లాన్ చేసుకొని టైంని చక్కగా యూటిలైజ్ చేసుకోండి. ఇక ఎగ్జామ్కి ముందు ఉన్నటువంటి 5 days, ఆ 5 days ఊరికి ఎక్కువ చదవాలని అనుకోకుండా పైన రివిజన్ చేసుకుంటూ అప్పుడు మళ్ళీ బిఫోర్ డే ఎలా మీరు రిలాక్స్గా ఉండాలి అనేది నేను ఒకసారి మళ్ళీ వీడియో చేస్తాను. వీటన్నిటితో పాటు ప్రాపర్ స్లీప్ కూడా అవసరం. అట్లీస్ట్ 6 hours స్లీప్ కూడా ఉండేటట్టు చూసుకోండి. సో డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. అట్లీస్ట్ ఈ 15 days అయినా స్మార్ట్గా యూస్ చేసుకోండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.